తెలుగు మోజో ప్రేక్షకులకు నా నమస్కారములు. మీరు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే తెలుగు మోజో కథలు సబ్స్క్రైబ్ చేసి విన్నర్స్గా నిలిచిన వాళ్ళను రేపు వీడియోలో మేము అనౌన్స్ చేయబోతున్నాం. సో రేపటి వీడియోను తప్పక మీరు చూడాల్సిందే. మీ అదృష్టం బాగుంటే మీరు కూడా అందులో ఉండొచ్చు. ఆ విన్నర్స్ లిస్ట్లో మీ పేరు కూడా ఉండొచ్చు. సో ఆలస్యం ఎందుకు, ఇక టాపిక్లోకి వెళ్దాం. అసలు కోహినూర్ వజ్రం భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రీస్తు శకం 1913 సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్న వయసులో పట్టాభిషిక్తుడైన దులీవ్ సింగ్ ద్వారా బ్రిటన్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్ళీ సానబెట్టించింది. సాన పెడితే దాని కాంతి పెరక్కపోగా నాణ్యత 186 క్యారెట్ల నుంచి 109 క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది. తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపచేశారు. ఈ కారణంగా కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందని నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాల్లో కల్లా కాంతివంతమైన కోహినూర్ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953 సంవత్సరాలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సో తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.